జోగారెడ్డి గారి గురించి చెప్పిన వక్తలు, ఇంతకుముందు చెప్పిన వక్తలు దాంట్లో 100% వారితోటి నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే వారు మితభాషి, అందరు చెప్పిందే అది, నేను కూడా అబ్జర్వ్ చేసింది మితభాషే కాకుండా మృదు భాష కూడా. ఈ రెండు లక్షణాలు చాలా తక్కువ మందిలో ఉంటాయి. కనుక ఈ రెండు మంచి లక్షణాలు ఉన్న వ్యక్తులు మంచి సక్సెస్ఫుల్గా ఎదుగుతారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన జోగారెడ్డి గారే. ఎందుకంటే ఈ రెండు మంచి లక్షణాలతోటి సమాజంలో మనకు చాలా మటుకు వచ్చే చిక్కులన్నీ అవాయిడ్ అయిపోతాయి. ఎవరు ఎక్కువ మాట్లాడతారో వారే ఎక్కువ చిక్కుల్లో పడతారు. కనుక ఎవరు తక్కువ మాట్లాడతారో వాళ్ళకి చిక్కులు తక్కువ ఉంటాయి. కనుక సక్సెస్ఫుల్గా జీవితంలో రాణిస్తారని నా యొక్క అభిప్రాయం. ఆ కోవకు చెందిన వారే మన రిటైర్డ్ ఈఎన్సీ గారు జోగారెడ్డి గారు. వారు నేను ఒకటేసారి అంటే 1989 బ్యాచ్లో ఒకటేసారి జాయిన్ కావడం జరిగింది, ఒకటే సంవత్సరంలో. కానీ ఒకటే బ్యాచ్ అయినా కానీ వారితోటి నాకు పరిచయం మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే వారు ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో పనిచేసేవారు, నేను వేరే ఇతర జిల్లాల్లో పనిచేశాను. వారితో పరిచయం మాత్రం ఇంతకుముందు మనకు ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు, అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు. వారు మాట్లాడినప్పుడు వారు అక్కడ కొత్తకోటలో నేను అప్పుడు డిప్టీగా వర్క్ చేసేవాడిని. వారి యొక్క సొంత ఊరు కొత్తకోటనే, మామూనాడు డిస్టిక్లో, అంటే ఇప్పుడు వనపర్తి డిస్టిక్ అది. వారి యొక్క నూతన గృహప్రవేశానికి మన జోగారెడ్డి గారు వచ్చారు. అప్పుడు జోగారెడ్డి తోటి ప్రత్యక్షంగా ఆ రోజు నుంచే పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆ అసోసియేషన్ ఇప్పటి వరకు కొనసాగింది, ఇక ముందు కూడా కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క మనం ఇప్పుడు కూర్చున్న బిల్డింగ్, ఇంతకుముందు చెప్పిన వక్తలు కూడా చెప్పారు, ఈ బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్లో వారి యొక్క పాత్ర చాలా ఉంది. వారు జేఈగా కానీ డిప్టీగా కానీ కూడా వారి ఈ కన్స్ట్రక్షన్లో వారి సేవలు అందించారు. వారు కట్టిన బిల్డింగ్లోనే ఇదే ఆఫీస్లో అత్యున్నతమైన పొజిషన్లో అంటే యాజ్ ఏ ఇంజనీరింగ్ చీఫ్గా వర్క్ చేసి రిటైర్ అవుతున్నందుకు వారు చాలా లక్కీ అని నేను అనుకుంటున్నాను. కనుక ఈ సందర్భంలో వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారు ఎన్నో వివిధ ప్రాంతాల్లో వివిధ ప్రదేశాల్లో ఎన్నో పదవులు నిర్వహించి చక్కగా ఆ పదవికి వన్నె తెచ్చారని నేను అనుకుంటాను. ఎందుకంటే పదవికి వన్నె తెచ్చేవారు చాలా తక్కువ ఉంటారు. అందరూ వర్క్ చేస్తుంటారు, అందరూ కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ కారు. కానీ ఆ పదవికి చక్కగా నిర్వర్తించుకుంటూ ఆ పదవికే గొప్ప పేరు తెచ్చిన వాళ్ళ దాంట్లో మన జోగారెడ్డి గారు. ఎందుకంటే నేను చాలా మటు చూసిన ప్లేసెస్లో వాళ్ళు 100% సక్సెస్ఫుల్గా ఎదిగి పైకి వచ్చి సక్సెస్ఫుల్గా ఎదిగినారు. అలాగే ఈ అత్యున్నతమైన పొజిషన్ ఇంజనీరింగ్ చీఫ్ పొజిషన్లో కూడా గత లాస్ట్ 10 months నుంచి కూడా వారు చక్కగా వారి యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించి మన డిపార్ట్మెంట్ను ఎంతో ఉన్నత స్థానంలో నిలబెట్టినందుకు వారికి నేను జాయిన్ అయిన రోజే నేను ప్రత్యేకంగా అభినందించాను సార్ను. సార్ మీరు చాలా సక్సెస్ఫుల్గా యాజ్ ఏ ఇంజనీరింగ్ చీఫ్గా వర్క్ చేసి ఎంతో గొప్ప పేరు నిలబెట్టారు మన డిపార్ట్మెంట్కు. ఫర్ విచ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ అని ఆ రోజు చెప్పాను. ప్లస్ ఈరోజు కూడా ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే వారు సక్సెస్ఫుల్గా వివిధ హోదాల్లో పంచాయతీ డిపార్ట్మెంట్కు ఎనలేని సేవలు అందించి అత్యున్నతమైన పదవిలో పదవి విరమణ చేసి మన అందరి మన్నలు పొందినందుకు ఎంటైర్ పంచాయతీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తరఫున అలాగే ప్రభుత్వం తరఫున కూడా నేను ఈరోజు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అన్ని ఇంజనీరింగ్ వేరే ఇతర ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేయడం ఒక ఎత్తు, మన పంచాయతీ డిపార్ట్మెంట్లో చేయడం ఒక ఎత్తు. కనుక మన పంచాయతీరాజ్లో సక్సెస్ఫుల్గా మనం ఉద్యోగం చేస్తున్నామంటే మనము ఒక రకంగా వారి యొక్క పాత్రను కూడా వారి సతీమణి గారు బాధ్యత తీసుకొని జోగారెడ్డి గారు సమయం కేటాయించకున్నా వారి సతీమణి గారు కూడా ఫ్యామిలీకి ఏ విధంగా సేవ చేసి ఫ్యామిలీని కూడా అత్యున్నతమైన పొజిషన్లో నిలబెట్టినందుకు, అలాగే మన జోగారెడ్డి గారు 100% సక్సెస్ఫుల్లో 50% మార్క్స్ జోగారెడ్డి గారికి అయితే రిమైనింగ్ 50% మార్క్స్ వారి సతీమణి గారికి. కనుక వారి సతీమణి గారిని కూడా ఈరోజు ప్రత్యేకంగా అభినందించాలని మీ అందరితోటి కోరుకుంటున్నాను. ఇక జోగారెడ్డి గారు మీరు ఫ్యామిలీకి ఇవ్వలేకపోయిన సమయాన్ని ఇప్పుడు మీరు పూర్తిగా వెచ్చించి ఫ్యామిలీకి టోటల్గా సమయం కేటాయించి మీ మిస్ అయిన అన్ని కోరికలన్నీ ఫ్యామిలీకి తీర్చాలని నా యొక్క ప్రత్యేక ప్రార్థన. ఈ సందర్భంలో ఏ పనైనా ఇంటికి కానీ మన వ్యక్తిత్వానికి కానీ లేకుంటే సమాజానికి కానీ ఏ పని చేసినా కానీ మనం మనసు పెట్టి చేస్తే 100% సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. మంచి పేరు కూడా దానంతట అదే వస్తుంది. కనుక మీ యొక్క రిమైనింగ్ టైం అంటే పోస్ట్ రిటైర్డ్ లైఫ్, బికాస్ రిటైర్మెంట్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. కనుక మీ యొక్క భావి జీవితం కూడా సమాజ సేవకు కూడా మీరు కేటాయించాలని నేను ప్రత్యేకంగా మీతో కోరుకుంటూ, అలాగే మీ యొక్క అనుభవాన్ని మాకు వచ్చే డౌట్స్ని కూడా మీరు క్లారిఫై చేయాలని, మాకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను యాజ్ ఏ ఈఎన్సీగా జాయిన్ అయిన 2 రోజులకే నాకు
ధర్మ సందేహం వస్తే మీకు ఇమీడియట్లీ ఫోన్ చేశాను. ఇమీడియట్లీ మీరు ఆ సందేహాన్ని కూడా తీర్చారు. కానీ ఇక ముందు కూడా నాకేమన్నా సమస్య అని అనిపిస్తే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మీరు నాకు కూడా సహకరించి మా యొక్క డౌట్స్ కానీ మన ఇతర ఇంజనీర్స్, సహచర ఇంజనీర్స్ వేరే ఎవరి డౌట్స్ కానీ మీరు వారి యొక్క సందేహాలను కూడా తీర్చి మన డిపార్ట్మెంట్ కూడా ఎంతో చేదోడు వాదోడుగా ఉండాలని నేను ప్రత్యేకంగా మీతోటి కోరుతున్నాను. ఇక మీ యొక్క భావి జీవితము హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా, ప్రాస్పరస్గా అండ్ పీస్ఫుల్గా పోస్ట్ రిటైర్డ్ లైఫ్ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా అరేంజ్మెంట్ చేసి నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.